I'm very thankful for the Lord for bringing us here today. ప్రభువు నన్ను ఇక్కడికి చేర్చి మీతో సహవాసం చేయడానికి ప్రభు ఇచ్చిన ఈ చక్కటి సమయాన్ని బట్టి ప్రభువుకి ఎంతో వందనస్తుడిని. And I pray that God will fulfill the plan that He has for us today. దేవునికి మన పట్ల ఉన్నటువంటి ప్రణాళిక ఎంతో గొప్పది. And I was talking to Brother Anil about how this church was formed and how it has been built over the years. ఇంతకు ముందు నేను సహోదరుడు అనిల్ తోటి ఈ స్థానిక సంఘం ఎలా ప్రారంభమైంది, ఇది ఎలా కట్టబడుతుంది అనే కొన్ని విషయాలు సహోదరుడితోటి కొన్ని విషయాలు అడగటం జరిగింది. And how the church went through a time of refinement. అదేవిధంగా సంఘం ఏ విధంగా ఎదుగుతూ ఉంది అనే విషయాలు కూడా కొన్ని మాట్లాడాను. And this is what I could sense, that the Lord has a wonderful plan for the people in this church. అయితే ఇక్కడ స్థానిక సంఘం పట్ల, స్థానిక సంఘంలో ఉన్నటువంటి ప్రజల పట్ల దేవునికి ఒక గొప్ప ప్రణాళిక అయితే ఉంది. And I believe that the one thing that is very important for a growing church is the unity and the fellowship between the brothers and the sisters. అయితే సంఘం ఎదుగుతుంది అంటానికి గుర్తు ఏంటంటే సంఘంలో ఉన్నటువంటి సహోదరుల మధ్య, సహోదరుల మధ్య ఒక చక్కటి ఐక్యత అనేది, సహవాసం అనేది ఎంతో ప్రాముఖ్యమైనది. If unity is there, the devil will have no place in that church. సంఘంలో ఐక్యత ఉన్నప్పుడు అక్కడ అపవాదికి చోటు ఉండదు. And one of the most important things for two brothers to be united is they are humble and broken. అయితే ఒక చక్కటి ఐక్యత సంఘంలో ఉండాలి ఇద్దరు సహోదరుల మధ్య అంటే వారిద్దరూ కూడా విరగ్గొట్టబడి ఉండాలి మొదటిగా, రెండవదిగా వారిద్దరూ కూడా దీనులై ఉండాలి. And if they are able to value the other brother more than themselves. అదేవిధంగా ఆ ఇద్దరిలో ఉండవలసినటువంటి ఇంకొక కామన్ పాయింట్ ఏంటంటే ఇద్దరు ఒకరికి ఒకరు తమ కంటే ఎదుటి వారు విలువైన వారు అని ఎంచుకునే మనస్సు ఉండాలి. If they are able to speak freely from their heart, encourage brothers and sisters and be encouraged. అదేవిధంగా వారు తమ హృదయాలు తెరచి, మరి మనస్సు తెరచి, మరి విషయాలు పంచుకొని అదేవిధంగా సహోదరుల్ని సహోదరీలని ప్రోత్సహించే వారుగా ఉండాలి. So I am not an expert. I know the Lord has brought me here to be encouraged by you also. కాబట్టి నేను ఇలా కూడా భావిస్తూ ఉన్నాను. నేను ఇక్కడికి వచ్చానంటే కేవలం బోధించడం కాదు, కానీ మీ ద్వారా, సంఘం ద్వారా కొంత ఆదరించబడటానికి, ప్రోత్సాహపరచబడటానికి కూడా నేను వచ్చి ఉన్నాను. Yeah, so today I and Finney planned to have an interactive session. అయితే ఇప్పుడు నేను కొంత మరి మీతోటి కొన్ని విషయాలు ఉత్తర ప్రత్యుత్తర రీతిగా కొంత సహవాసం చేయాలని కూడా ఆశిస్తూ ఉన్నాను. So we framed few basic questions. అయితే నేను కొన్ని మౌలికమైనటువంటి ప్రాథమికమైనటువంటి ప్రశ్నలు మీతోటి అడుగుతాను. A few basic questions that will help build fellowship. It can be spiritual, it can be informal also, the answers. తద్వారా ఆ సమాధానాల ద్వారా మరి ఆత్మీయంగా మనము బలపడటానికి వీలవుతుంది. So the first question, so I would like to share from what the Lord had been doing in my life for many years for these four questions. నా జీవితంలో గత కొన్ని సంవత్సరాల నుంచి ప్రభువు ఏం చేస్తూ ఉన్నాడో వాటన్నిటిని గుదిగుచ్చి సమాహారంగా 4 ప్రశ్నలలో వాటిని పొందుపరచడం జరిగింది. And after I finish sharing, probably we can form small groups and sisters and brothers can share among themselves what the Lord has done to them in these 4 questions. అయితే ఈ 4 ప్రశ్నలు మరి మీతోటి పంచుకునే దాంట్లో భాగంగా మరి కొన్ని గ్రూపులుగా విభజించడం జరుగుతుంది. So the first question, it's a very easy question. Which is one verse in the Bible that is encouraging to you? అయితే మొట్టమొదటి ప్రశ్న ఏంటంటే బైబిల్ గ్రంథం అంతట్లో కూడా మీకు ఎక్కువగా ప్రోత్సాహపరిచినటువంటి వాక్యం ఏది? మీరు ఏ వాక్యం ద్వారా ఎక్కువగా ప్రోత్సాహపరచబడ్డారు? So in other words, if I wake you up in the middle of the night and ask you which is one verse in the Bible that's encouraging to you, what is that first verse that comes to your mind? అయితే బైబిల్ మొత్తంలో కూడా మిమ్మల్ని ప్రోత్సాహపరిచినటువంటి వాక్యం ఏది అన్నప్పుడు మొట్టమొదటిగా ఏ వచనం మీ మనస్సుల్లోకి అది వస్తుంది? So one verse that comes to my mind for so many years. అయితే నా మట్టుకైతే చాలా సంవత్సరాల నుంచి నా మదిలోకి వచ్చే మొట్టమొదటి వాక్యం ఏంటి అంటే, one verse that always encourages me no matter what failure I am. తర్వాత నేను ఎక్కడ అపజయం పొందాను అనేది కూడా మరి నేను చూసుకోగలుగుతున్నాను. It always encourages me to go back to the Lord. అయితే ఆ మాట నన్ను ఏం చేస్తుంది అంటే ప్రభు పాదాల దగ్గరికి వెళ్ళి ఆయనతో సహవాసం చేయడానికి నన్ను పురుకొల్పుతుంది. That is in Jude chapter 1 verse 24. ఆ మాట యోధా రాసిన పత్రికలో ఉంది.
యూదా రాసిన పత్రిక It says, now to him who, verse 24. అది ఒకే అధ్యాయంలో ఉంటుంది. 24వ వచనం. It says, now to him who is able to keep you from stumbling and to make you stand in his presence of his glory, blameless with great joy. తొట్టిల్లకుండా మిమ్మను కాపాడుకును తన మహిమ ఎదుట మిమ్మను నిర్దోషులుగా నిలవబెట్టుటకును శక్తిగల మన రక్షకుడైన అద్వితీయ దేవునికి మన ప్రభువైన యేసుక్రీస్తు ద్వారా మహిమయు మహాత్యమును ఆధిపత్యమును అధికారమును యుగములకు పూర్వమును ఇప్పుడును సర్వయుగములను కలుగునుగాక ఆమేన్. This encourages me because I say, Lord, I'm very discouraged of my past sins. I'm very discouraged of my past failures. But when I read this verse, you're saying that if I come to you, you can prevent me from even stumbling. Forget about falling. Even he will prevent me from even stumbling. అయితే నేను నా ఓడిపోయినటువంటి స్థితిలో ఉన్నప్పుడు అపజయాలతో ఉన్నప్పుడు నేను దేవుని దగ్గరికి వచ్చి ఈ మాట చదివినప్పుడు నేను ఎంతగానో ఆదరించబడి ప్రోత్సాహపరచబడేవాడిని. మరి పడిపోయినప్పుడు మాత్రమే కాదు, తొట్టిల్లినప్పటికి కూడా ఈ మాటలు ఎంతగానో మరి ప్రోత్సాహపరిచేగా ఉన్నాయి. And the second part of the verse says, he makes me stand in his presence blameless. అయితే ఇందుట్లో ఈ వాక్యంలో ఉన్నటువంటి రెండవ భాగం ఏంటంటే మరి దేవుని యొక్క మాట ఎంతగా నన్ను బలపరుస్తుంది అంటే నిర్దోషినిగా నన్ను ఆయన సముఖంలో నిలబెట్టేదిగా ఉంటుంది. And with great joy. అంతేకాదు ఎంతో సంతోషంతో ఆనందంతో నిలబెట్టుటకు ఆయన శక్తి గలవాడు. I definitely cannot comprehend the love of the Lord when I read this verse. చూడండి, ఈ వాక్యం ఎప్పుడైతే నేను చదివానో అప్పుడు దేవుని యొక్క ప్రేమను ఎక్కువగా అర్థం చేసుకోగలిగాను. Lord, I've committed a multitude of sins. దేవా, నేను అనేకమైనటువంటి పాపాలు చేశాను. But this is what you want to do for me, to make me stand in your presence as if I've committed no sin, blameless. అయితే అటువంటి నన్ను నీ సముఖంలో ఏమాత్రం కూడా పాపము చేయను అనగా నీ ఎదుట సంతోషంగా ఆనందంగా నిలబెట్టడానికి నువ్వు సామర్థ్యం కలిగిన వాడు. I believe that is what the Lord wants to do for each one of you, brothers and sisters. కాబట్టి అది నాకే కాదు, మరి ఇక్కడ కూర్చున్నటువంటి మీ అందరిలో కూడా ఈ యొక్క మాట వాస్తవమై ఉంటుంది. To stand in front of him blameless with great joy. కాబట్టి ప్రభు ఎదుట మన అందరినీ కూడా మరి ఆనందంతో నిర్దోషులుగా మరి ఆయన నిలబెట్టడానికి తగినవాడు, శక్తి గలవాడు. So the next question we decided is talk about one miracle that Lord had done in your lives. రెండవ ప్రశ్న ఏమిటి అంటే ప్రభువు చేసినటువంటి ఒక ఆశ్చర్యమైనటువంటి కార్యాన్ని మీరు చెప్పగలరా? I believe that to build a healthy fellowship, it need not always be verses. It can be something practical in your life that had happened that can encourage somebody. అంటే ఇది ఎలా ఉంటుందంటే కేవలం వాక్యం ద్వారా మాత్రమే కాకుండా మన అనుదిన జీవితంలో కొన్ని అనుభవాల ద్వారా మన ఇతర సహోదరుల్ని మనం ప్రోత్సాహపరచగలిగే విధంగా ఉండాలి. So one miracle the Lord did in my life is when I was in probably 14 years back. నా జీవితంలో మట్టుకు చూస్తే ఈ ప్రశ్న నాకు నేను వేసుకుంటే 14 సంవత్సరాల క్రితం ప్రభు నా జీవితంలో చేసినటువంటి ఒక చిన్న సంఘటనని మీతో పంచుకుంటాను. So all the church brothers went to another state to attend a wedding. మరి సంఘంలో ఉన్నటువంటి సహోదరులు మరొక రాష్ట్రానికి మరి పరిశుద్ధ వివాహం నిమిత్తమై వెళ్ళి ఉన్నారు. So after the wedding there was a dam where we all went to visit and have bath. కాబట్టి ఆ వివాహానికి వెళ్ళే క్రమంలో మేము అక్కడ ఒక ట్యాంక్ లో స్నానం చేసి వెళ్ళాము. So the brothers over there said, no, don't go to the other side of the dam, it is not safe. ఆ డ్యామ్, క్షమించండి, ఆ డ్యామ్ కి అటుపక్క వెళ్ళొద్దు, అది సురక్షితమైనటువంటి స్థలం కాదు అని కొంతమంది సహోదరులు హెచ్చరించారు. But some of us went there and we started having bath in the dam. అయితే అయినప్పటికీ కూడా ఆ హెచ్చరికను బేఖాతరు చేసి అటు ఎక్కడికైతే వెళ్ళొద్దన్నారో అక్కడికి వెళ్ళి స్నానం చేయటం కూడా జరిగిపోయింది. And I did not know swimming very well. నా మట్టుకైతే నేను ఈదటం అనేది నాకు పెద్దగా రాదు. So as I was swimming, I found that when I stopped at one particular place, there was a deep pit inside the water and I was drowning. నేను అట్లా ఈదుకుంటూ పోయినప్పుడు అక్కడ నేను వెళ్ళే స్థలంలో లోతైనటువంటి ఒక అగాధం ఉంది. ఆ అగాధంలోకి నేను వెళ్ళబోయే పరిస్థితి. I came out of the water, saw there was no one around me and I went back inside. అయితే అక్కడ చూస్తే నా పక్కన ఎవరు లేరు, నేను లోపలికి వెళ్ళిపోతూ ఉన్నాను. Second time I came out, I saw and I have lost all hope and I thought I'm dead. అప్పుడు నేను అనుకున్నాను ఇంకా నా జీవితం ముగిసిపోయే క్షణాలు ఆసన్నమైనవి, ఇంకా నేను చనిపోతాను అని నా మట్టుకు నేను అలా అనుకున్నాను. I really don't know what happened. I just moved my hands and legs and I somehow came out of the water. అయితే నేను అలా చేతుల్ని కాళ్ళని కదిలించుకుంటూ వెళ్తూ ఉన్నాను. And the Lord taught me two things in the miracle. అయితే ఆ సమయంలో ప్రభు నాతోటి రెండు విషయాలు మాట్లాడాడు.
always stay in your boundary. Always stay in your boundary. మొట్టమొదటి మాట ఏంటంటే ఎల్లప్పుడూ కూడా నీ జీవితంలో నీ సరిహద్దుల్లో ఉండు. When somebody tells you don't go to the other side, obey them. కాబట్టి ఎప్పుడైతే నీ జీవితంలో నీకు నేను గీచినటువంటి హద్దుల్లోనే ఉండు, దాన్ని మీరి వెళ్ళబాకు అనేది మొదటి మాట. And don't think, always, never in your life think that you know everything. రెండవదిగా నీకు అన్నీ తెలుసు అని నీకు అనుకోబాక, నీకు తెలియని కూడా చాలా ఉన్నాయి. Because I thought I know swimming, I can swim. నేనేమనుకున్నా అంటే అంతకుముందు నాకు ఈదటం బాగా వచ్చు, నేను ఈదుతూ వెళ్ళగలను అనుకున్నాను. I've seen this in my life. Whenever I face a situation and I tell and I have in my mind saying that, Lord, I know everything, I can do it, I became a failure. కాబట్టి అప్పటి నుంచి నేను నేర్చుకున్నటువంటి ఆత్మీయ పాఠం ఏంటంటే, ప్రభువా నాకు చాలా విషయాలు తెలియదు, నేను నేర్చుకుంటాను అని నేను అనుకున్నాను. So that is one valuable lesson the Lord taught me during that time. కాబట్టి ఆ ప్రమాదకరమైన సమయంలో ప్రభు నాకు నేర్పినటువంటి ఒక గొప్ప ఆత్మీయ పాఠం అది. Yeah, so this is the second question. The third question that we decided is, what church means to you? మూడవ ప్రశ్న ఏంటి అంటే, సంఘము అనేది సంఘాన్ని గురించి మీరు ఏమి అర్థం చేసుకున్నారు? So మీ జీవితంలో, లేకపోతే ఇట్లా కూడా అనుకోవచ్చు, మీ జీవితంలో సంఘం అంటే ఏమిటి? So I've been in this church since I was 4 years. నేను నా వయసు 4 సంవత్సరాల బాల్యప్రాయం నుంచి నేను సంఘ సహవాసంలో నేను ఉన్నాను. And one thing I can say is this church always had godly brothers to encourage me from any situation I was facing. అయితే నేను సంఘంలో నేను పొందినటువంటి ఆత్మీయ మేలు ఏంటంటే, మరి ఆత్మీయ సహోదరులు నన్ను ఎంతగానో ఆత్మీయంగా ప్రోత్సాహపరిచారు. And church is like Brother Zach often says, church is like a spiritual hospital. దైవజనులు సహోదరులు జాక్ పునన్ గారు తరచుగా ఏమంటారంటే, సంఘాన్ని అభివర్ణిస్తూ ఆయన చెప్పినటువంటి మాట ఏంటంటే, సంఘము అనేది ఒక ఆత్మ సంబంధమైనటువంటి వైద్యశాల అని చెప్తూ ఉండేవారు. Which is to save me from many spiritual sicknesses. ఈ ఆత్మ సంబంధమైనటువంటి వైద్యశాల నా జీవితంలో ఎలా నాకు ఉపయోగపడింది అంటే, అనేక రకమైనటువంటి ఆత్మ సంబంధమైనటువంటి రోగముల నుంచి నన్ను స్వస్థపరిచిందిగా ఉంది. Church is like a spiritual hospital to help me overcome anger, to help me overcome pride, to help me overcome jealousy. అదేవిధంగా ఈ సంఘము అనే ఆత్మ సంబంధమైనటువంటి వైద్యశాలలో నేను పొందినటువంటి ఆత్మ సంబంధమైన స్వస్థత ఎలా ఉంది అంటే, కోపము అనే రోగం నుంచి స్వస్థత, అదేవిధంగా మరి అసూయ అనే రోగం నుంచి స్వస్థత, కామము మోహము అనే రోగం నుంచి స్వస్థత, ఇటువంటి స్వస్థతను నేను సంఘము అనే వైద్యశాల నుంచి చక్కగా పొందుకున్నాను. And church is a place which will help me live in peace with my wife at home. అదేవిధంగా ఈ సంఘము అనే ఆత్మ సంబంధమైన వైద్యశాలలో నేను పొందినటువంటి మరొక కుటుంబ సంబంధమైన మేలు ఏంటి అంటే, మరి కుటుంబంలో నా భార్యతోటి నేను చక్కటి సంబంధ బాంధవ్యాన్ని కలిగి ఉండటానికి ఈ సంఘము అనే వైద్యశాల నాకు దోహదపడింది. So when we talk about a hospital in a practical term, ఎప్పుడైతే మనము వైద్యశాల అనే మాటని మనం మాట్లాడుతూ ఉంటామో, when you go to a hospital and you see someone suffering with a particular sickness, will you get angry or irritated by looking at him? ఆసుపత్రిలో ఎవరైనా మంచం పట్టి ఆ రోగంతో బాధపడుతూ ఉంటే వారి పట్ల మీరు ఏమైనా కోపాన్ని ప్రదర్శించగలుగుతారా? No, you'll feel you'll have compassion. You'll feel like helping him out. You'll feel sad for him. You'll not get angry on him. లేదు, ఆ రోగి పరిస్థితి చూచి మీరు కోప్పడరు సరికదా, మీరు ఎంతగానో అతను ఉన్నటువంటి పరిస్థితిని బట్టి జాలి పడతారు. The same way when we come to church that the Lord is building, అదేవిధంగా మనం కూడా మరి సంఘం అనే ఆత్మీయ వైద్యశాలకు వచ్చినప్పుడు, and you find that some mistakes are there in the brothers and sisters that the Lord has opened your eyes to see. అక్కడ ఉన్నటువంటి సహోదరులో కొన్ని ఆత్మ సంబంధమైనటువంటి అనారోగ్యకరమైనటువంటి రోగ లక్షణాలు ఆ సహోదరుడిలో కానీ ఆ సహోదరిలోని మీరు చూచినప్పుడు, గమనించినప్పుడు, this is what the Lord reminds me, it's a spiritual hospital. You not get angry on them, but feel compassionate and help them. అప్పుడు ప్రభు నాకు గుర్తు చేసే మాట ఏంటంటే, వారు ఆత్మ సంబంధమైనటువంటి ఇది అనారోగ్యంతో ఉన్నారు కాబట్టి వాళ్ళ పట్ల నువ్వు కోప్పడొద్దు, వాళ్ళ పట్ల నువ్వు జాలి పెంచుకో అనే స్వరం ప్రభు నుంచి నేను వినగలిగాను. I believe that if we all have that attitude, saying that, Lord, I'm also a patient in the spiritual hospital, this brother is also a patient, help me, Lord, to love him, not to find fault with him, I think then the church will be built and it will glorify God.
కాబట్టి అప్పుడు నేను ప్రభుతోటి ఇలా ప్రార్థన చేశాను ఏంటంటే, ప్రభువా, నేను కూడా నాలో కూడా ఆత్మ సంబంధమైనటువంటి అనారోగ్యాలు ఉన్నాయి, కాబట్టి నేను నా తోటి సహోదరులతో ఉన్నటువంటి ఆత్మ సంబంధమైనటువంటి అనారోగ్యాల పట్ల చక్కటి వైఖరి కలిగి, మీ మనసు కలిగి, చక్కటి సహవాసంలో వెళ్ళటానికి సహాయం చేయని నేను అలా ప్రార్థించేవాడిని. When you can come to that state, by looking at others with compassion and not with anger in your heart. కాబట్టి మనం సంఘంలో ఉన్నటువంటి తోటి సహోదరుల పట్ల మరి కోపంతో కాకుండా కనికరం చూపించే వైఖరితోటి, అలాంటి భావంతో మనం అలా ఉండాలి. Only if the love of the Lord is poured into your heart, and if you know your need, only then you will be compassionate to others. ఎప్పుడైతే దేవుడు పరిశుద్ధాత్మ ద్వారా ఆయన ప్రేమని మన హృదయంలో, ఆయన కనికరాన్ని మన హృదయంలో కుమ్మరించినప్పుడు, అటువంటి కనికరంతో మనం ఇతర తోడి సహోదరుల పట్ల మనం చూపగలుగుతాం, ప్రదర్శించగలుగుతాం. So the fourth question we thought is one thing that you would like to thank God for. తర్వాత 4వ ప్రశ్న ఏమిటి అంటే, మీ జీవితం మొత్తంలో ఇప్పుడు వరకు మీరు గడిపిన జీవితంలో ఏ విషయాన్ని బట్టి దేవునికి ఎక్కువగా మీరు కృతజ్ఞత చెప్పగలుగుతారు? So I would like to thank God for His unwavering love. అయితే దానికి సమాధానం నా జీవితంలో చూస్తే, దేవుని యొక్క మితిలేని ప్రేమ, దాన్ని బట్టి. Because God's love was the constant. ఎందుకంటే దేవుని ప్రేమ మాత్రమే ఈ విశ్వమంతట్లో శాశ్వతమైనది. It did not depend on how I showed love towards Him. No matter what a failure I was, or I walked away from the Lord, or I disappointed Him in my life, His love was constant for me. నా జీవితంలో నేను ఎంత తొట్టుపడినా, ఎన్నిసార్లు ఓటమి చెందినప్పటికీ, ఎన్నిసార్లు దేవునికి కోపం కలిగించినప్పటికీ కూడా ఆయన ప్రేమ నా జీవితంలో స్థిరంగా ఉంటుంది. So we read in 1 John chapter 4 verse 19, the verse clearly says, we love Him because He first loved us. చూడండి, దీనికి సంబంధించినటువంటి మాట మరి యోహాను రాసినటువంటి మొదటి పత్రికలో మనం చూస్తాం. యోహాను రాసిన మొదటి పత్రిక 4 verse 19. 4వ అధ్యాయం 19వ వచనం. యోహాను రాసిన మొదటి పత్రిక 4:19. 1 John 4:19, sorry. 4:19. యోహాను రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయం 19వ వచనం. ఆయనే మొదట మనల్ని ప్రేమించిన గనుక మనము ప్రేమించుచున్నాము. And the very next verse, it talks about what I just shared. If someone says, I love God and hates his brother, he is a liar. For the one who does not love his brother whom he had seen cannot love God whom he has not seen. 20వ వచనం. ఎవడైనా నేను దేవుని ప్రేమించుచున్నాను అని చెప్పి తన సహోదరుని ద్వేషించిన ఎడల అతడు అబద్ధికుడగును. తాను చూచిన తన సహోదరుని ప్రేమింపని వాడు తాను చూడని దేవుని ప్రేమింపలేడు. So this is what this verse has always been encouragement to me. కాబట్టి ఈ 2 వచనాలు కూడా నన్ను ఎంతగానో ఆత్మీయ జీవితంలో ప్రోత్సాహపరిచే వచనాలుగా ఉన్నాయి. So let's have this desire in our hearts. Lord, pour out your love in my heart so that I could love my brothers and sisters in church. కాబట్టి ఈ మాటలు మన హృదయంలో పెట్టుకొని, ఈ మాటల చేత మనం ఎంతగానో ప్రభావితం చెంది తోటి సహోదరుల ఇటువంటి ప్రేమని మనం అందిద్దాం. So I believe that now we'll have an interactive session. Probably we have some printouts. We can hand it over to you. Maybe five sisters or 6 sisters sit in a group and you can discuss on these 4 questions. Probably we can give you 15 minutes. కాబట్టి ఇప్పుడు మనం చెప్పుకున్నటువంటి 4 ప్రశ్నలు ఏవైతే ఉన్నాయో వాటితోటి ఉత్తర ప్రత్యుత్తరంగా సహోదరులు కొన్ని గ్రూపులుగా విభజించబడి వీటి గురించి మాట్లాడుకుంటాం. So we can probably give you 15 minutes to discuss. ఒక దాదాపు 15 నిమిషాల పాటు సంభాషణ ఉంటుంది. And as I always say, yes, the scripture is important, but you can share from your practical life how the Lord blessed you. లేఖనాలు అనేది చాలా ప్రాముఖ్యమైనవి మన ఆత్మీయ జీవితంలో. దాంతోపాటుగా మన అనుదిన జీవితంలో మన అనుభవాలు కూడా మరి ఇతరులను ప్రోత్సాహపరచడానికి అవి ఉపయోగకరంగా ఉంటాయి. Because when you speak from your life, it adds real value to what you say. ఎందుకంటే మన అనుదిన జీవితంలో మనం ఏ విషయాల గుండా వెళ్తున్నామో మరి అవి కూడా ఇతరులకి ఉపయోగకరంగా ఉంటాయి. It is easy to quote scripture and verses, but when you speak from what the Lord has done in your life, that has life. The words have life. చూడండి, ఇప్పుడు కూడా రిఫరెన్స్ తో చెప్పడం కంటే కూడా మరి మన జీవితంలో ప్రభు మనల్ని ఏ విధంగా ముందుకు నడిపిస్తున్నాడు, ఏ పరిస్థితుల ద్వారా దేవుడు మనకు ఆత్మీయ పాఠాలు బోధిస్తూ నేర్పిస్తూ ఉన్నాడు, ఇవన్నీ కూడా ఇతరులకి ఎంతగానో చక్కగా ప్రోత్సాహకరంగా ఉంటాయి. And when you share from those questions to the people around you, you encourage them and you bless them. అట్లా నీ అనుభవాలు, నీ జీవితంలో ప్రభు చేస్తున్నటువంటి కార్యాలను అలా
మరి అనుభవపూర్వకంగా పంచుకున్నప్పుడు వాళ్ళు ఎంతగానో సేద తీరుతారు. As it says in Acts 20 verse 35. Acts 20. అపోస్తల కార్యముల గ్రంథం 20వ అధ్యాయం. అపోస్తల కార్యములు 20వ అధ్యాయం. Verse 35, the last part, it says, "It is more blessed to give than to receive." అపోస్తల కార్యముల గ్రంథం 20వ అధ్యాయం 35వ వచనం మరి ఇలా రాయబడింది. చివరి భాగం చూడండి. పుచ్చుట కంటే ఇచ్చుట ధన్యము అని ప్రభువైన యేసు చెప్పిన మాటలు జ్ఞాపకము చేసుకొనవలెను. So this is something I heard in the church many years back, and it has been a blessing to me. కాబట్టి ఈ మాటలు మరి నా యొక్క చాలా సంవత్సరాల క్రితం సంఘం ద్వారా ఈ మాట ప్రభు పలికినప్పుడు నా ఆత్మీయ జీవితానికి ఎంతో ప్రోత్సాహకరంగా ఉంది ఈ మాట. What is the desire in your heart when you come to church? సంఘానికి వస్తూ ఉన్నప్పుడు సంఘానికి వచ్చే క్రమంలో నీ హృదయంలో ఉన్నటువంటి ఆ ఆశ లేక కోరిక ఏమిటి? Yes, the Lord is speaking to you and He is helping you cleanse yourself. He is helping you become more like Him. అవును, మరి దేవుని యొక్క స్వభావంలో లేకపోతే దేవుని యొక్క సారూప్యంలోకి నువ్వు దినదినం రావాలనే ఆశతోటి వస్తూ ఉన్నావా? But is your desire, Lord, show me one person in this church who I can encourage by sharing from what you did to me. అదే సమయంలో ప్రభువా మరి సహోదరుల్లో లేక సహోదరుల్లో ఎవరినైనా ఒక్కరిని చూపించు, నా ఆత్మీయ జీవితంలో ఏ అయితే అనుభవాలు నేను పొందానో అవి పంచుకోవటానికి ఎవరైతే అక్కర కలిగి ఉన్నారో అటువంటి వారిని కనీసం ఒక్కరినైనా నాకు చూపించు అని ప్రార్థన. If you have that desire, it will help you grow much faster in your Christian life. కాబట్టి ఎప్పుడైతే ఇటువంటి తృష్ణ ఎవరైనా సహోదరుడు లేక సహోదరు కలిగి ఉంటారో వాళ్ళ ఆత్మీయ జీవితంలో మరి ఎంతగానో వర్ధిల్లటానికి ఇది దోహదపడుతుంది. So I started making that a habit when I heard about this in church. కాబట్టి నేను సంఘానికి వెళ్ళేటప్పుడు ఇటువంటి ఆశ కలిగి సంఘంలో అడుగుడతాను. And I was more encouraged than me encouraging the other brother. తద్వారా నేను ఎవరైతే సహోదరుడికి ప్రోత్సాహపరుస్తున్నాను అనుకుంటానో తద్వారా అతను ప్రోత్సాహపరచబడతాడో నేను కూడా ఎంతగానో ప్రోత్సాహపరచబడతాను. So we can have the interactive session now. Probably we'll give you 15 minutes for probably like the brothers in this first two rows can form a group. Those brothers can form a group. The sisters, they're like 4 groups. Take 15 minutes. You can share from any one question what the Lord has done in your lives. And after 15 minutes, Finney will come and share and conclude. కాబట్టి సహోదరులు కొన్ని గ్రూపులుగా సహోదరులు కొన్ని గ్రూపులుగా మరి ఏర్పడండి. దాని తర్వాత కొన్ని విషయాలు మీరు మాట్లాడుకున్న తర్వాత సహోదరుడు ఫిన్నీ కొన్ని విషయాలు మనతోటి పంచుకుంటారు. I thank God for bringing us into your midst. దేవునికి ఎంతగానో మరి మీ మధ్య నన్ను ప్రభు ఉంచినందుకు వందనస్తుణ్ణి. And I thank God that God brought us to your midst, and so that we can be encouraged through what you shared. కాబట్టి ప్రభు మీతో మీ మధ్య ఉంచడానికి ప్రభుకు వందనస్తుడిని. నేను మీ ద్వారా కూడా ప్రోత్సాహపరచబడటానికి ఇక్కడికి వచ్చాను. Wherever we see God's children, we can see God's work in them. ఎక్కడైతే దేవుని ప్రజలను నేను చూస్తూ ఉంటానో దేవుని ప్రజల మధ్య ప్రభు చేసే కార్యాన్ని కూడా నేను చూస్తూ ఉంటాను. And wherever we see God's work, we can praise God for His work. కాబట్టి ఎక్కడైతే దేవుని కార్యాన్ని నేను చూస్తానో అక్కడ దేవుని నేను స్తుతిస్తూ ఉంటాను. And that's what the Lord desires, that everywhere you should have people who praise Him. కాబట్టి ఎక్కడ నేను వెళ్ళినప్పటికీ కూడా దేవుని స్తుతించే ప్రజలు నేను కనుగొనడం జరుగుతుంది. People's hearts filled with gratitude to Him. కాబట్టి దేవుని ప్రజల యొక్క హృదయాలు దేవుని పట్ల కృతజ్ఞతాభావంతో పెళ్ళుబుగుతూ ఉంటాయి. The whole world is full of complaints and grumbling and ఈ dissatisfaction. లోకాన్ని కనుక ఒకసారి మనం పరికించినట్లయితే ఈ లోకంలో సణుగులు ఫిర్యాదులు అసంతృప్తితో నిండినటువంటి ఈ లోకవాసులు మనకు కనిపిస్తారు. Among those billions of people, God wants to point out few who are grateful and thankful. కాబట్టి అటువంటి కోటాను కోట్ల మంది ఈ లోకంలో నివసించే ప్రజల మధ్య నుంచి ప్రభు తన కోసం ఒక సముదాయాన్ని ఏర్పాటు చేసుకున్నాడు. God tells, we see in Genesis Exodus, how God is leading Israelites from Egypt to Canaan. నిర్గమకాండంలో మనం చూచినట్లయితే ఎలా దేవుడు తన ప్రజల్ని ప్రత్యేకపరుచుకొని విమోచించాడో మనం చూడగలం. And even to Joshua he says, no, teach your children the ways that how Lord has led you. అదేవిధంగా యెహోషువ తోటి తన ప్రజల్ని ఎలా నడిపించాలో
నడిపించాలో ఆ విషయాలు కూడా దేవుడు చెప్పడం జరిగింది. And so it's very important for us to know how God has led our parents, maybe us, towards Himself. అదేవిధంగా మరి ఈ భూమి మీద తల్లిదండ్రుల ద్వారా దేవుడు తన చెంతకి ఎలా నడిపిస్తూ ఉన్నాడో ఇవి కూడా ఎంతో అద్భుతకరమైనటువంటి విషయాలు. Whenever I'm examining my own life, whenever I go to God, whenever I pray, how do I see my time in prayer? అయితే ఎప్పుడైనా సరే దేవుని చెంతకు నేను వెళ్ళినప్పుడు దేవుడు నా జీవితంలో ఎంత సమయాన్ని ఇస్తూ ఉన్నాడో ఆ సమయాన్ని ప్రభువుకి చెంతకు నడిపించడానికి ఉపయోగపడేదిగా ఉంటుంది. My heart is full of thanksgiving and praise to Him. కాబట్టి ఎప్పుడు కూడా నా హృదయం మరి దేవుని పట్ల కృతజ్ఞతా భావంతో పెళ్ళుబుగుతూ ఉంటుంది. For the salvation He has given me, for the church family that He has given me. అదేవిధంగా దేవుడు ఎంత గొప్ప రక్షణ నాకు ఇచ్చాడో, దేవుడు ఎంత గొప్ప సంఘ సహవాసాన్ని నాకు అనుగ్రహించాడో ఈ విషయాలు నా మదిలో దోబూచులాడుతూ ఉంటాయి. I was like an orphan, but He has brought me and to a safe family. అదేవిధంగా అనాథ లాంటి నన్ను మరి ఆయన కుటుంబంలో ఒక సభ్యుడిగా ఆయన కుమారుడిగా ఎన్నుకున్నాడు. Or is it always, Lord, is my prayer is always like asking Him, Lord, give me this, give me that, give me this, I'm like this. Is my life, is my prayer becoming so miserable? ఒకప్పుడైతే నా ప్రార్థన ఎలా ఉండేదంటే, ప్రభువా దీన్ని నాకు దయచేయి, దాన్ని నాకు దయచేయి, ఇటువంటి కోరికల యొక్క చిట్టాతోటి నేను ప్రభు సముఖానికి వెళ్ళి అలా ప్రార్థిస్తూ ఉండేవాడిని ఒకప్పుడు. The prodigal son, after he came back home, మరి తప్పిపోయిన కుమారుడు బుద్ధి తెచ్చుకొని తన ఇంటికి, తండ్రి ఇంటికి తిరిగి వచ్చినప్పుడు how would his spirit be at home? అతను ఆ ఇంటికి చేరేటప్పుడు తండ్రి చెంతకు వచ్చినప్పుడు ఆ కుమారుడు యొక్క హృదయ పరివర్తన ఎలా ఉంటుందో మనం ఎరుగుదాం. Oh Father, I thank you that you accepted me back. కాబట్టి ఆ కుమారుడు, తప్పిపోయిన కుమారుడు యొక్క హృదయంలోంచి వచ్చినటువంటి కేక ఏంటంటే, తండ్రి దాన్ని అంగీకరించావు, దాన్ని బట్టి వందనాలు. I thank you for your love that did not judge me for what I did. అదేవిధంగా నా పట్ల నీకున్నటువంటి నిర్హేతుకమైనటువంటి ప్రేమను బట్టి వందనాలు, నన్ను పూర్తిగా క్షమించావు అంటాడు. I thank you that I wanted to come back as a small servant, but you restored me back and gave me your sonship. నీ కుమారుడినైనటువంటి నేను మరి కూలివాడిగా నీ దగ్గరికి వద్దామనుకున్నా కూడా నీవు మరి అట్లా కాకుండా కుమారత్వాన్ని అనుగ్రహించావు. Full of praise, thanksgiving. కాబట్టి అటువంటి కృతజ్ఞత, అటువంటి స్తుతితో నింపబడినటువంటి చిన్న కుమారుడు లాంటి హృదయం. One mark of me having met with God is my heart would be full of praise and thanksgiving. కాబట్టి నేను దేవుణ్ణి కలుసుకునే ప్రతి సందర్భంలో కూడా అటువంటి తప్పిపోయిన కుమారుడు తిరిగి వచ్చినప్పుడు తన హృదయంలో ఉన్నటువంటి అనుభవాలు, భావాలు అవన్నీ కూడా నా హృదయంలో ప్రభు చెంతకు చేరేటప్పుడు అవే నా హృదయంలో ఉంటాయి. When Jesus went to the cross, they sing a song of praise and he went. కాబట్టి ప్రభు కూడా మరి ఆ యొక్క శిలువ శిక్షని భరించడానికి వెళ్ళటానికి పూర్వం జరిగింది ఏంటంటే, ప్రభువుని కీర్తిస్తూ, ప్రభువుని స్తుతిస్తూ, ప్రభువుని పాటలు పాడుతూ వెళ్ళాడు. There is sorrow in his flesh, but there is joy in his spirit. యేసుక్రీస్తు ప్రభు యొక్క శరీరంలో బాధ, శ్రమ, వేదన ఉన్నాయి బయటికి. అయితే యేసుక్రీస్తు ప్రభు యొక్క ఆత్మలో ఎంతో ఆనందం, ఎంతో సంతోషం ఉన్నది. Dear brothers and sisters, let's never lose that joy of salvation that psalmist talks about. కాబట్టి కీర్తనాకారుడు మరి పలికినట్లుగా ఆ గొప్ప రక్షణానందాన్ని ఎప్పుడు కూడా మనం కోల్పోకూడదు. Psalms 51, David says, after he has fallen in sin, there's only one thing he's asking there. కీర్తనల గ్రంథం 51వ కీర్తనలో అక్కడ కీర్తనాకారుడు అయినటువంటి దావీదు చెప్పినటువంటి మాట, ఆయన పడిపోయినప్పటికీ, ఆయన తొలగిపోయినప్పటికీ కూడా ఒక మాట అక్కడ పలకటం జరిగింది. Can somebody say what is he asking there? ఏంటి ఆ మాట? అక్కడ కీర్తనాకారుడైన దావీదు హృదయంలోంచి వచ్చినటువంటి ఆ ఆక్రందన, ఆ కోరిక ఏంటి? Restore unto me the joy of thy salvation. కాబట్టి దయచేసి చూద్దాం ఆ మాట. కీర్తన గ్రంథం 51వ కీర్తన. So what did when he sinned, what did he lose? ఇంతకీ ఆయన ఆ పాపం చేసినప్పుడు అతను కోల్పోయింది ఏమిటి? He lost the joy. అతను తన యొక్క ఆనందాన్ని కోల్పోయాడు. And what is he asking now? అయితే ఆనందాన్ని కోల్పోయినటువంటి Verse 12. దావీదు 12వ వచనంలో ఏమడుగుతూ ఉన్నాడు? Restore to me the joy of your salvation. నీ రక్షణానందము నాకు మరలా పుట్టించుము, సమ్మతి గల మనస్సు కలగచేసి నన్ను దృఢపరచుము. And sustain me with a willing spirit.
సమ్మతి గల మనస్సు కలగచేసి నన్ను దృఢపరచుము. You know, sometimes carrying the cross can look so difficult. కొన్ని సందర్భాల్లో ప్రభు సిలువ మోసుకొని ప్రభువుని వెంబడించడం అనేది ఎంతో కష్టతరంగా ఉంటుంది. Lord, somehow help me, Lord, to carry my cross. కాబట్టి ఏదో విధంగా మరి కొంచెం సహాయం చేయి ప్రభువా, నీ సిలువని నేను ఎత్తుకొని నడవటానికి. Grinding my teeth, I am carrying my cross. నేను మరి పండ్లు కొరుకుతూ నేను ఇట్లా నా సిలువని నేను సహిస్తున్నాను అనుకుంటాను. If that joy is not there, my carrying cross will be like, I am carrying my cross. ఒకవేళ నా ఆత్మలో యేసుక్రీస్తు ప్రభు కలిగిన సంతోషం నాకు లేకపోతే నేను ఎంతగానో పళ్ళు కొరుక్కుంటూ నేను ఈ సిలువను మోస్తున్నాను అనే దిగులు లేక చింత ఉంటుంది. Only if I am filled with the joy of salvation, ఎప్పుడైతే నేను ఆ రక్షణ ఆనందంతో నింపబడతానో I can willingly carry my cross. అప్పుడు ఎంతో సంతోషంతో, రెండవదిగా అప్పుడు ఎంతో సమ్మతి గల మనసుతోటి నేను నా యొక్క ఆ సిలువని మోసుకు వెళ్తూ ఉంటాను. In Tamil, there is a beautiful song that says, let us follow Jesus carrying our cross with a smile on our face. తమిళ్లో ఒక పాట ఇలా కట్టడం జరిగింది. ఆ పాట యొక్క ఆత్మీయ అర్థం ఏమిటి అంటే మరి ఆ సిలువని ఎంతో మరి సంతోషంతో నేను మోసుకొని వెళ్తా ఉంటాను. And in the 11th verse we see, do not cast me away from your presence, do not take your Holy Spirit from me. తర్వాత 51వ కీర్తన 11వ వచనాన్ని ఒక్కసారి మనం గమనించినట్లయితే, నీ సన్నిధిలో నుండి నన్ను త్రోసివేయకము, నీ పరిశుద్ధాత్మను నా యొద్ద నుండి తీసివేయకము. So from where do we get the joy? మనం ఎక్కడి నుంచి ఈ ఆనందాన్ని పొందగలం? Joy comes from the Holy Spirit. నిజమైనటువంటి సంతోషం లేక ఆనందం అనేది పరిశుద్ధాత్మలో నుండి మనకి ప్రవహించేది. So let us ask Lord this night, Lord, fill me with your Holy Spirit. కాబట్టి ఈ రాత్రి మనం ఇటువంటి ప్రార్థన చేద్దామా? ప్రభువా, నీ పరిశుద్ధాత్మతోటి నన్ను నింపుము అని. Fill me with your joy, fill me with your love. నీ యొక్క ప్రేమతో నింపు, నీ యొక్క ఆనందంతో నింపు, నీ ఆత్మతో నింపు. Make me strong to overcome every sin and every sin and weight that entangles me. అదే విధంగా ప్రతి పాపాన్ని జయించే శక్తి, జయించే ఆత్మని నాకు అనుగ్రహించు అని ప్రార్థన చేయాలి. We all know that we need the power of the Holy Spirit to overcome every sin. కాబట్టి ప్రతి పాపాన్ని కూడా మనం అధిగమించడానికి మనకు పరిశుద్ధాత్మ శక్తి కావాలి అనే సత్యాన్ని మనం ఎరుగుదు. He gives us power to be witnesses. ఆయన యొక్క సజీవమైనటువంటి సాక్షులుగా ఉండటానికి పరిశుద్ధాత్మ కావాలి అనే సత్యాన్ని మనం ఎరుగుదుము. There is one side of the coin. ఇది నాణానికి ఒక పక్క. But we read in Romans like this. తర్వాత మనం రోమపత్రికలో నాణానికి ఉన్నటువంటి మరో పక్కని ఇలా చూడగలం. రోమీయులకు రాసిన పత్రిక 6. For the love of God has been shed abroad. For the love of God has been shed abroad in our. We read that. Yeah, 5. Love. 5. Yeah. And hope does not disappoint because the love of God has been poured out within our hearts. ఎందుకనగా 5వ అధ్యాయం 5వ వచనం, రోమా పత్రిక అధ్యాయం 5 వచనం 5, రోమా 5:5. Romans 5:5, the love of God has been poured out within our hearts through the Holy Spirit who was given to us. ఎందుకనగా ఈ నిరీక్షణ మనల్ని సిగ్గుపరచదు, మనకు అనుగ్రహింపబడిన పరిశుద్ధాత్మ ద్వారా దేవుని ప్రేమ మన హృదయములలో కుమ్మరింపబడి ఉన్నది. Only if I'm filled with that love, I will be able to love everybody. కాబట్టి పరిశుద్ధాత్మ ద్వారా దేవుని ప్రేమ హృదయంలో కుమ్మరింపబడితే మాత్రమే అటువంటి దేవుని ప్రేమను ఇతరులకు పంచగలం. For a man who is the most difficult person to love. చూడండి, ఈ భూమి మీద ఆ ప్రేమని కనపరచడానికి ఎవరు అత్యంత కష్టతరమైన వ్యక్తిగా ఉంటారు? Not that vegetable vendor in the market. మరి కూరగాయల షాప్ వ్యక్తి కాదు. Maybe my wife who constantly nags me. నా భార్య చాలాసార్లు నన్ను గుర్తు చేస్తూ ఉంటుంది. Maybe my wife who constantly maybe somebody at my home who's constantly trying to find fault with me. అదే విధంగా మరి నాలో ఉన్నటువంటి తప్పుల్ని వెతకటానికి చూసే సందర్భంలో, but if love of God fills me,
అయితే దేవుని ప్రేమ ఏం చేస్తుందంటే నా హృదయాన్ని నింపుతుంది. Irrespective of what who does to me, who speaks about me, అంటే అది ఎలా I'll be able to love them. అది ఎలా ఉంటుందంటే దేవుని ప్రేమ నా హృదయాన్ని నింపిన సందర్భంలో నా హృదయం ఎలా ఉంటుందంటే నాకు ఎవరేం చేసినప్పటికీ ఒకటిగా రెండవదిగా ఎవరు నన్ను ఏమి అన్నప్పటికీ వీటన్నిటిలో నుంచి అధిగమించి వారిని కూడా ప్రేమించే శక్తి పరిశుద్ధాత్మ దేవుడు నాకు ఇవ్వటం జరుగుతూ ఉంటుంది. So I mean, so this is how we need to encourage one another. కాబట్టి ఇటువంటి మాటల ద్వారా మనం ఒకరిని ఒకరు మరి ప్రోత్సాహపరచుకోవాలి. Peter, wherever he went, he said, "Be filled with the Holy Spirit." మరి పేతురు ఎక్కడికి వెళ్ళినప్పటికీ కూడా ఈ మాట తరచుగా అంటం సంభవిస్తుంది. ఆ మాట ఏంటంటే పరిశుద్ధాత్మతోటి మీరు నింపబడి ఉండాలి అనే మాట. Disciples, wherever they went, they said, no, they were telling others, "Be filled with the Holy Spirit." అదేవిధంగా అపోస్తలులు మరియు యేసుక్రీస్తు ప్రభు శిష్యులు ఎక్కడికి వెళ్ళినప్పటికీ కూడా పరిశుద్ధాత్మతో నింపబడింది అనే మాటలు తరచుగా అంటారు. That this is a primary thing that we need to encourage one another. Brother, sister, seek to be filled with the Holy Spirit. కాబట్టి సహోదర సహోదరులంగా మనం కూడా ఒకరినొకరు ప్రోత్సాహపరచుకోవడంలో భాగంగా మనం అనాల్సిన మాట కూడా ఏంటంటే పరిశుద్ధాత్మతో నింపబడు సహోదరుడా, పరిశుద్ధాత్మతో నింపబడు సహోదరి అనే మాటలు మనం పలకాలి. Always give thanks and praise to the Lord. తర్వాత ఎల్లప్పుడూ కూడా దేవునికి కృతజ్ఞతలు చెల్లించే వారంగా ఉండాలి. So, brother, all of us are called to be CEOs, like Brother Sanjay Punan says. మరి సహోదరుడు సంజయ్ పూర్ణ గారు మరి జాక్ పూర్ణ గారి కుమారుడైనటువంటి సంజయ్ పూర్ణ గారు ఇలా చెప్తారు. Anybody who has listened to Brother Sanjay's message? సహోదరుడు సంజయ్ గారి యొక్క వర్తమానాలు మీరు ఎవరైనా What is this abbreviation of CEO? అక్కడ ఆయన చెప్పే మాట ఏంటంటే సిఇఓ అంటే ఎవరు, సిఇఓ యొక్క అబ్రివేషన్ ఏంటి? He says చీఫ్ ఎంకరేజింగ్ ఆఫీసర్. లోకంలో అయితే చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ అంటారు, కానీ ఆయన ఇచ్చినటువంటి నిర్వచనం ఏంటంటే మరి చీఫ్ ఎంకరేజింగ్ ఆఫీసర్, ఒక ముఖ్యమైనటువంటి ప్రోత్సాహపరిచే వ్యక్తి. ఆల్ ఆఫ్ us can become CEOs in God's kingdom. మరి దేవుని యొక్క రాజ్యంలో ఇక్కడ కూర్చున్నటువంటి మనమందరం కూడా సిఇఓలుగా ఉండవచ్చు. గూగుల్ CEO సుందర్ పిచాయ్. గూగుల్ నేటి వర్తమాన ప్రపంచంలో గూగుల్ అనే సంస్థ యొక్క సిఇఓగా సుందర్ పిచాయ్ అనే వ్యక్తి ఉన్నాడు. But God has called us all to be CEOs. అయితే దేవుడు ఇక్కడ ఉన్నటువంటి మనందరినీ కూడా పరలోకంలో సిఇఓలుగా ఉండటానికి నియమించాడు. Maybe God may not call all of us to be preachers or leaders in the church. అయితే సంఘంలో నాయకులుగా ఉండటానికి నన్ను ఏర్పాటు చేసుకోలేదు, నియమించలేదు. అదేవిధంగా సంఘంలో బోధకులుగా ఉండటానికి కూడా నియమించలేదు, కానీ సిఇఓలుగా ఉండటానికి నియమించాడు. But all of us can be CEO, encouraging officers. కాబట్టి ఇట్లా ప్రోత్సాహపరిచే అధికారులుగా సంఘంలో నీకు నాకు దేవుడు నియామకం చేశాడు. Genesis chapter 40. ఇప్పుడు దయచేసి ఆదికాండం 40వ అధ్యాయంలోకి వద్దాం. ఆదికాండం 40వ అధ్యాయం. Joseph, before becoming prime minister, యోసేపు ఐగుప్తు ప్రధాని కాక పూర్వము he was a CEO. అతను మరి ప్రోత్సాహపరిచే అధికారిగా ఉన్నాడు. And his office cabin was in, where was his office cabin? CEO's office cabin. ఆయన ప్రోత్సాహపరిచే అధికారి అయినటువంటి యోసేపు యొక్క కార్యాలయ కేంద్రం ఎక్కడ ఉన్నదో తెలుసా? It was in the prison. అది చెరసాలలో ఉంది, చెరసాల. And he saw few people who were very discouraged. మరి అక్కడ చూస్తే మరి కొంతమంది ఎవరైతే నిరాశతో ఉన్నారో, and verse 6 we see they saw some dreams and they were very sad. అక్కడ 6వ వచనం చూస్తే ఆదికాండం 40వ అధ్యాయం 6వ వచనం. తెల్లవారినప్పుడు యోసేపు వారి యొద్దకు వచ్చి వారిని చూడగా వారు చింతాక్రాంతులై ఉండిరి. And verse 7, he asked Pharaoh's officials who were with him in confinement in his master's house, 7వ వచనం. why are your faces sad today? ఎందుచేత నేడు మీ ముఖములు చిన్నబోయి ఉన్నవని తన యజమానుని ఇంట తనతో కావలి అందున్న ఫరో ఉద్యోగస్తుల్ని అడిగెను. This is a question that all of us can ask somebody. కాబట్టి ఈ ప్రశ్న ఇక్కడ ఉన్నటువంటి మనం కూడా మరి అడగవచ్చు. Why is your face sad today? ఎందుకని నీ ముఖం ఈరోజు దుఃఖకరంగా ఉన్నది? As a husband, have I ever asked this question to my wife? Why is your face sad today? ఎందుకని నువ్వు ఇలా దుఃఖముఖివై ఉన్నావు అని నేను నా భార్యని అడగవచ్చు. As a father, have I ever asked my son, why is your face sad today? అదేవిధంగా నేను తండ్రిగా నా కుమారుడి పట్ల నీవు కుమారుడా ఎందుకని నువ్వు ఇలా ముఖుడుగా ఉన్నావు అని అడగవచ్చు. In Tanjavur church many years back there was a small boy who was very sad that Sunday meeting. తంజావూరు సంఘంలో అక్కడ ఎప్పుడు కూడా ఒక బాలుడు దుఃఖంగా ఉండేవాడు. So
one brother, I was there. One brother went and asked him, "Why are you very sad?" అప్పుడు ఒక సహోదరుడు ఆ బాలుని ఇట్లా అడిగాడు, బాబు ఎందుకని నువ్వు దుఃఖంగా విచారంగా ఉన్నావు అని. He was saying, "I went to this Anna's house. నేను మరి ఈ అన్న యొక్క గృహానికి వెళ్ళాను, They had video games. అక్కడ వీడియో గేమ్స్ ఉంది, అవకాశం ఉంది. He was just first standard studying, maybe 5 or 6 years old. This boy. అతని వయసు 5-6 సంవత్సరాల ప్రాయం కలిగినటువంటి పసిబాలుడు. He wanted- ఒకటో తరగతి బహుశా చదువుతూ ఉండవచ్చు. He wanted to play video games like those Annas, big Annas. అతను పెద్దవాళ్ళతోటి ఆ వీడియో గేమ్స్ ఆడుకునే వాడుక గలవాడు. But they said, "No, you are very small. You have to grow big like us. Only then you can play video games." అయితే ఆడాలనే వాడుక కాదు, క్షమించండి, ఆడాలనే ఆశ ఉంది. అయితే వాళ్ళు ఏమన్నారంటే నిరుత్సాహపరిచారు, ఇప్పుడు కాదు, నువ్వు ఇంకా పెద్దవాడు అవ్వాలి, అప్పుడు ఆడవచ్చు అని. So I am worrying, when will I go to 12th standard? అప్పుడు అతను చాలా మరి విచారపడుతూ, నేను ఎప్పుడు 12th స్టాండర్డ్కి ఇంటర్మీడియట్ స్థాయికి వస్తానో కదా అని అలా విచారంలో ఉన్నాడు. Right from the little child, everybody has got worries. కాబట్టి ఆ ప్రాయం నుంచే మరి ఇటువంటి విచారాలు హెచ్చుతూ ఉంటాయి. We should never despise anybody's fear or worry. కాబట్టి మనం ఎవరిని కూడా మరి వారి విచారం చేత మనం తృణీకరించకూడదు. However stupid or idiotic it may sound, we should never despise but encourage. కాబట్టి మనం ఎవరినే సరే, చిన్న పిల్లలనే కానీ పెద్దవారినే కానీ, ఏ ప్రాయం కలవారినైనప్పటికీ కూడా ప్రాయంతో సంబంధం లేకుండా మనం ఆత్మ సంబంధమైనటువంటి సహోదరులంగా వాళ్ళని ప్రోత్సాహపరిచే వారంగా ఉండాలి. Jesus, finally, how many we have heard from Brother Zach, how many times we read, "Do not fear." Jesus saying, "Do not fear." సహోదరు జాక్పోన్ గారు తరచుగా అనే మాట ఏంటంటే, మరి ఎన్నిసార్లు మీరు భయపడొద్దు అనే మాట బైబిల్ గ్రంథంలో ఉన్నది అని. There were 10 commandments. మరి 10 ఆజ్ఞలు ఉన్నాయి. Jesus gave us 2 commandments. He said, "These are the primemost 2 commandments." అయితే 10 ఆజ్ఞల్ని గుదిగుచ్చి యేసుక్రీస్తు ప్రభు వారు 2 ఆజ్ఞలుగా వాటిని చెప్పడం జరిగింది. But close to 350 times we read in the Bible, "Do not fear, do not fear, do not fear, do not fear." 350 సార్ల కంటే పైనే మరి భయపడవద్దు అనే మాటను కూడా మనం విన్నాము. So that's what we need to encourage our brothers and sisters, our family members, my wife, our children. కాబట్టి మరి నా భార్యతోటి, నా పిల్లలతోటి, అదేవిధంగా మరి సంఘంలో ఉన్నటువంటి వాళ్ళతో అందరితో కూడా నేను ఇది చెప్తాను. So let's seek to be filled with the power of the Holy Spirit and to be encouragers. కాబట్టి పరిశుద్ధాత్మ యొక్క శక్తి కోసం మనం ప్రార్థిస్తూ మనం ఇతరులను ప్రోత్సాహపరిచే వరంగా ఉండాలి. I'm sorry for taking a lot of time. May God help us. నేను కొంచెం ఎక్కువ సమయం తీసుకున్నానేమో, దయచేసి మన్నించండి. ప్రభు మిమ్మల్ని దీవించుగా.